ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జేడీ నాతో ఏం చెప్పిందో నీకెలా తెలుసు? కరెక్ట్ గా జేడీ ఏం చెప్పిందో నువ్వు అదే ఎలా చెప్పగలిగావు? అంటే ఎవరైనా లాస్ట్ లో దెబ్బ తగిలిన వాళ్ళని ఓకేనా అనే కదా అడుగుతారు. నేను జస్ట్ అలా అన్నానంతే. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు అక్క? డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. సరే మీరు పడుకోండి. పొద్దున్నే అనాథాశ్రమం ఓపెనింగ్ ఉంది కదా. ఓకే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో, అమ్మయ్యా, తప్పించుకున్నాం దాత్రి. అక్కకి నీ మీద డౌట్ రోజు రోజుకి పెరుగుతోంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును. సరే దాత్రి, వెళ్ళి పడుకుందాం పద. నిన్న రాత్రి ఇప్పుడు జరిగిన దాంతో వదిన అనుమానం ఇప్పుడు డబుల్ అవుతుంది. ఏంటే, మాకు తెలియకుండా ఇప్పుడు పోలీస్ అవ్వాలని ఏదైనా చేస్తున్నావా ఏంటి? ఏమైంది జగదాత్రి? ముగ్గురు అలా సైలెంట్ గా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పండి. మావయ్య జగదాత్రి కాదు గాని కేదార్ చెప్తాడు లేక. చెప్పు కేదార్, ఇక్కడ ఎవరైనా పోలీసున్నారా? చెప్పు, ఉన్నారా? ఎందుకుంటారు యువరాజ్? వదిన, అదేంటంటే అమ్మకి నేనెప్పుడు పోలీస్ అవ్వాలని ఉండేదంట. కానీ నాకేమో భయం ఎక్కువ కదా. దాత్రి పోలీస్ అవ్వలేకపోయినా అవసరం ఉన్న ఎవరి పక్కనైనా సరే నిల్చుంటుంది కదా అక్క. అందుకే మావయ్య దాత్రిని చూసి అత్తయ్య గర్వపడుతుంది అని అన్నారు. అంతే అంతే. అయినా ఇంట్లో పని, స్కూలు ఇవే నాకు సరిపోతున్నాయి. ఇంకా మీకు తెలియకుండా నేనేం చేస్తాను చెప్పండి? అదే కదా, నీకంత సీన్ లేదని నాకెప్పుడో తెలుసు. హలో, ఓకే సార్, ఓకే, అలాగే సార్. మినిస్టర్ గారు వస్తున్నారంట. మీరు ఇక్కడ పూర్తి చేసుకుని వస్తే మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉందాం. 2 నిమిషాలు అయిపోతుందిలే. కేదార్ కానివ్వు. కేదార్, రండి బావగారు. తీసుకోమ్మా. నిషి రా. నిషి, అందరూ చూస్తున్నారు. వచ్చి ఫోటోకి పూలేసి దండం పెట్టుకో. వెయ్యను. నేనే కాదు, మా అమ్మ, మా ఆయన, అత్తయ్య ఎవ్వరు వెయ్యరు. యూనిఫామ్ ని ఆ రౌడీ వెధవల దగ్గర బేరం పెట్టినందుకు మేమొచ్చి పువ్వులు వేయాలా? ఇంటి ఆడబిడ్డ పసుపు కుంకాలు చెరిపేసినందుకు ఆ మహానుభావురాలకి మేమందరం దండం పెట్టాలా? పోలీస్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనంత అవినీతి పర్రాలు మీ అమ్మ. అట్లాంటి మహాతల్లికి మేమెందుకు దండం పెట్టాలా?
మేమేం పెట్టము. ఏంటి సార్ ఈవిడ అవినీతి పరురాలా? మిమ్మల్ని అడిగితే గొప్ప పోలీస్ ఆఫీసరు డ్యూటీలో ఉండగా చనిపోయిందని చెప్పారు. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఏ స్టేషన్కైనా వెళ్ళి అడగండి సార్. ఈ మహాతల్లి గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్తారు. నాన్న ఏమండి? మీరింకో 10 జన్మలెత్తినా కావ్య గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికీ లేదు. చూడండి సార్, ఈ ప్రపంచానికి నా భార్య గురించి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నా భార్య ఇన్స్పెక్టర్ కావ్య ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. పిన్ని ప్లీజ్ వచ్చి అమ్మ ఫోటోకి పువ్వులు వేయండి ప్లీజ్ పిన్ని. ఏంటే, నీకు నిష్కాకి చెప్పినట్టే చెప్పాలా? వెళ్ళు. దన్నం. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు. ఈ అనుగ్రహం అవును వార్డెన్ గారు, అనాథాశ్రమం ఓపెనింగ్కి మినిస్టర్ గారు వస్తున్నారు అని అన్నారు. ఎవరా మినిస్టర్? అదా మన హోమ్ మినిస్టర్. పిల్లలు మీకేం కాలేదు పిల్లలు, కదా? నీకేమైనా ఎవరికీ ఏం దెబ్బలు దెబ్బలు తగిలాయా? తగలేదు కదా? మేడం, మినిస్టర్ గారు ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇంతకీ ఎవరిని పిలిచారండి? మన హోమ్ మినిస్టర్ తయారు గారిని మేడం. మినిస్టర్ తయారు గారిని మేడం.